మమ్మీ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు వీడియో రాగి సంగటి చేపల పులుసు అండి. ఇవి చిన్న చేపలు అండి, మరీ చిన్నవి కాదు, కొంచెం చిన్న ఒట్ల మీద పెద్దవి. చుక్క అజ్జులు అంటారు. వీటిని బాగా నీట్గా తోమిచ్చి చూడండి, లోపల కూడా ఎంత నీట్గా చేయించుకొచ్చాము. వీటిని బాగా మళ్ళీ కల్లుప్పు వేసి బాగా రుద్ది బాగా 4-5 సార్లు కడుక్కోవాలండి. ఇలా పోసి ఇలా రుద్దాలండి. ఇలా రుద్దితేనే మురికి పోద్ది, కడిగేసుకోకూడదు. ఇలా 2-3 సార్లు రుద్ది వాటర్ పోసి కడుక్కోవాలి ప్రతిసారి. నీళ్ళలో ఇలా తీసి వేసుకోకూడదండి, ఇలా అనుకొని కడుక్కోవాలి. అందుకే రెండోసారి చెప్పాను. సరే అండి, కడిగేసి చూపిస్తాను. కడిగేసి ఇంకా లాస్ట్ బ్యాచ్ ఇది. లాస్ట్ ఈరోజు రాగి సంగటి మనకి మెత్తగా దూదులాగా ఎలా రావాలో ఈరోజు వీడియోలో చూపిస్తానండి. అదొక టిప్ కూడా మీకు చూపిస్తాను. ఇవిగోండి, చేపలు అయితే కడిగేసాము. వీటిల్ని నీళ్ళన్నీ అస్సలు ఉండకూడదండి. కడిగిన తర్వాత మొత్తం నీట్గా ఉంచేసుకోవాలి. చూడండి, ఒక బొట్టు లేకుండా మొత్తం ఉంచేసుకోవాలి. ఇవ్వండి, ఇట్లా నీళ్ళన్నీ వంచేసుకోవాలి నీట్గా, దీంట్లో ఒక్క చుక్క లేకుండా వంచేసిన తర్వాత మనం ఇప్పుడు కొంచెం అంటే కొంచెం సాల్ట్ వేసుకుందామండి. మరి ఎక్కువ వేస్తే ఉప్పు పట్టేస్తుందండి. కొంచెం వేసుకుందాము, పులుసులో వేసుకున్నప్పుడు వేసుకుందాము. తర్వాత పసుపు, కొంచెం పసుపు. ఈ పసుపు పచ్చగా ఉంటుంది కానివ్వండి, ఇది ఆడిచ్చింది పసుపు కొమ్ములది. అది అంగట్లో అదైతే మనం కొంచెం వేసుకోవచ్చు. ఇది ఆడిచ్చింది కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకుంటాను. ముందుగా ఇది కలిపి పెట్టుకోవాలి. ముందు కలిపి పెట్టుకోవాలి. కారం, ఇప్పుడు కారం అయితే ఒక 4 స్పూన్లు వేస్తున్నానండి. చిన్న స్పూన్తో మనకి చేపల కూరలకి ఉప్పు, పసుపు, కారం, పులుపు ఉంటేనే బాగుంటుందండి, లేకపోతే ఈ సువాసన వస్తుంది. అది మీ అందరికీ తెలిసిందేను. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసానండి. వీటిని బాగా కలిపి పక్కన పెట్టేద్దాము. బాగా నీట్గా అన్నిటికి కలిసేలా కలుపుకుందామండి. ఎంతసేపు వరకు పక్కన ఉంచాలమ్మా? మనం ఒక 15 నిమిషాలు ఉంచుకుందామండి. మనము టమాటాలు అన్నీ కూర చేసుకున్నప్పుడు ఇవి బాగా ఉప్పు, పసుపు, కారం పట్టేస్తాయి. కలిపేస్తున్నాను. అంతేనండి, చూడండి కలిపేసాను. దీన్ని మూత పెట్టి కొంచెంసేపు పక్కన పెట్టేసుకుందాం. ఈ లోపల మనము టమాటాలు, ఆనియన్స్, మామిడికాయ అవన్నీ తరుక్కుందాము. ఇవి నానే లోపల ఈ చేపల పులుసు అంటే సంగట్లోకి చాలా బాగుంటుందండి. సంగటి ఎలా చేయాలో కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు, అంటే బాగా వెరైటీగా మెత్తగా రావడానికి. ఇదిగోండి, చింతపండు ఒక మీడియం సైజ్ అంత ఉంది. ఇది వేసుకోవాలండి, మామిడికాయ వేసుకోవాలి. పులుపు ఉంటేనే బాగుంటుంది కొంచెం. ఇదిగోండి, మామిడికాయ వేస్తున్నాను కాబట్టి దీన్ని బాగా మొత్తం ఇలా తీసేసి నానబెట్టుకుంటే త్వరగా నానిపోద్దండి. ఇప్పుడు దీన్ని నానబెడతా అండి. ఇదిగోండి, చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను. దీంట్లోకి అయితే పండు టమాటాలు ఒక చిన్న సైజు, మీడియం సైజు ఒక 4 టమాటాలు తీసుకున్నానండి. ఒక్క ఎర్రగడ్డ తీసుకున్నాను, ఒక మామిడికాయ. మనకైతే 500 సబ్స్క్రైబర్లు వచ్చారండి. చాలా థ్యాంక్స్ అండి అందరికీను. నేనైతే దాదాపు 7 నెలల నుంచి పైన చేస్తున్నానండి యూట్యూబ్. అందరూ నన్ను బాగా సపోర్ట్ చేశారు. అందరికీ చాలా థ్యాంక్స్ అండి. యూట్యూబ్ అంటే ఏముందిలే చేసేయచ్చులే అనుకునేదాండి నేను వీడియోస్ చూసి. కానీ యూట్యూబ్ చేసిన తర్వాత తెలిసి వచ్చింది దాని వెనకాల ఎంత కష్టం ఉంది, ఎంత శ్రమ పడాలని. మనము ఎప్పుడైనా బాధల్లో ఉన్నా, ఏదన్నా మూడు బాగాలేకపోయినా మనం హ్యాపీగా కనపడాలి, వీడియోస్ చేయాలండి. ఈ యూట్యూబ్ చేసే వాళ్ళందరికీ చాలా గ్రేట్ అండి. యూట్యూబ్ చేసే వాళ్ళందరూ ఒకటి కాదు, ఒక్కొక్క రోజుకి 2 వీడియోస్ కూడా పెడుతుంటారు చాలామంది ఎడిటింగ్ చేసి వీడియోస్. వాళ్ళందరూ కూడా చాలా గ్రేట్ అండి. నాకు
నాకు కూడా సపోర్ట్ చేసి 500 సబ్స్క్రైబర్లు తీసుకొచ్చారండి. వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ అండి. ఇంకా ముందు ముందు నేను మంచి వీడియోలు చేసుకోవాలని అనుకుంటున్నానండి. ఇప్పుడు మనం టమాటాలు కట్ చేసుకుందామండి. ఆనియన్స్ ఒకటి కట్ చేశాను, ఇంకా టమాటాలు కట్ చేస్తున్నాను. మామిడికాయ అయితే తొక్కు తీస్తున్నానండి. కొన్ని మామిడికాయలు తొక్కు తీయకుండా బాగుంటాయండి. వీటికి కొన్ని నల్లగా మచ్చలు ఉన్నాయి, మాత్రం తొక్కు తీసుకోండి. కొన్ని మామిడికాయలు తొక్కు మీద టేస్ట్ ఉంటాయి, అందుకే నేను తొక్కుని తీసేస్తున్నాను. చేపల పులుసు నాకు మామిడికాయ అంటే బాగా ఇష్టం, అందుకని నా కోసం ఇస్తుంది. మా పండు బాగా తింటారండి మామిడికాయలు, నేను కూడా తింటాను. ఇవ్వండి ఒక ఆనియన్, ఒక 4 చిన్న టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు, ఒక మామిడికాయ, జీలకర్ర, మెంతులు, ఆవాలు, మనం నానబెట్టుకున్న చింతపండు, పసుపు, కారం, ఉప్పు, ఆయిల్. ఇది మీకు తెలిసే ఉంటుందండి, నేను వీడియోలో చేసినాను. మెంతులు, ఆవాల పొడి అంతేనండి. ఇప్పుడు మనం కూర స్టార్ట్ చేద్దాం. కావాల్సిన పదార్థాలన్నీ పూర్తి అయిపోయాయి కాబట్టి మనం కూర స్టార్ట్ చేద్దాము. పాను వేడెక్కుతుందండి. ఇప్పుడు నేను సంగటికి కుక్కర్లో బియ్యం నానబెడతానండి. ఓకే, అంటే ఈ గ్యాప్లో 2 పనులు పూర్తవుతాయి కదా అని చెప్పి. ఇది రైస్ కుక్కర్ కప్పు అండి. దీంతో అయితే నేను 2 కప్పులు వేసుకుంటున్నాను. 2 కప్పులు వేసాను. వీటిలో శుభ్రం కడుగుతాను. ఇప్పుడు బియ్యం కడిగేసుకున్నాను, దీంట్లో వాటర్ పోస్తున్నాను. కడిగేసాను, దీంట్లో ఈ నీళ్ళలోనే నానతాయి. ఒక 4 గ్లాసులు వాటర్ పోసానండి. ఇవి బాగా కొంచెం నాననివ్వాలి. మనం ఎప్పుడు సంగటి చేసుకున్నా కానీ కొంచెం గిన్నె లావుగా ఉండాలి, వెడల్పుగా ఉండాలండి, అప్పుడు బాగుంటుంది. కుక్కర్ అయినా సరే వెడల్పు పెట్టుకోండి. బాగా వేడెక్కింది. చేపల పులుసుకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. దాంట్లో కొంచెం వాటర్ ఉన్నట్టుంది, చిటపట అంటుంది. కొంచెం ఆయిల్ ఎక్కువగానే అంటే వేసుకోండి. ఒక 4 స్పూన్లు వేసుకోండి, ఎందుకంటే మనం కలిపి పెట్టిన దాంట్లో కూడా ఆయిల్ ఉంది కదా, అందుకని ఇంట్లో 4 స్పూన్లు వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నాం. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నామండి. దాంట్లో పసుపు వేసుకున్నాం కాబట్టి దీంట్లో కొంచెం వేసుకున్నామండి. పెద్ద చేపల మీద చిన్న చేపల పులుసు చాలా బాగుంటుందండి. నేను సంగటి మెత్తగా రావడానికి నేను చూపిస్తాను కదండి ఒకటి, అది ఇదేనండి. మనం డైరెక్ట్గా నీళ్లు పోసి కుక్కర్లో విజిల్ వేపించేస్తే మెత్తగా అయిపోద్ది. అలా కాకుండా ముందు స్టవ్ వెలిగించి కాసేపు బియ్యం ఉడకనిచ్చి తర్వాత మూత పెట్టి విజిల్ వేపించి తీస్తే ఇంకా చాలా మెత్తగా దూదిలాగా వస్తుందండి. మీరే చూడండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేశాను, దీన్ని కాసేపు ఇలాగే ఉడకబెట్టి మనం విజిల్ వేపిద్దాం. ఓకే, ఇప్పుడు టమాటాలు వేస్తున్నానండి. ఆనియన్స్ వేయకపోయాయి, టమాటాలు వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నామండి. దేని టేస్ట్ దాన్నే అండి. మనం టమాటాలు వేయాల్సిన సాల్ట్ టమాటాలకే వేయాలి, తర్వాత కర్రీకి వేయాల్సింది కర్రీకి వేయాలి. అందుకని నేను ఒకేసారి వేయనండి. ఇప్పుడు కొంచెం కారం వేసుకుందామండి. దీంట్లో కూడా వేసుకున్నాను. ఎక్కువ కారం ఉండదండి, ఇది చేపల పులుసు కదా, కొంచెం కారమే పడుతుంది. మీరు కావాలంటే తగ్గించుకోవచ్చు, కావాలంటే ఎక్కించుకోవచ్చు, మీ ఇష్టం. అదే తగ్గించుకొని వేసుకోవచ్చు, ఎక్కువ వేసుకోవచ్చు, ఎక్కించుకోవచ్చు. ఏంది వా ఎక్కువ వేసుకోవచ్చు. అదే అదే అలా వచ్చేసింది, అర్థమైంది. మనం డైరెక్ట్గా మనుషులతో మాట్లాడేటప్పుడు కొన్ని కొత్త వాళ్ళు వచ్చినప్పుడు తడబడిపోతుంటాయండి. ఇంక వీడియో అంటే ఖచ్చితంగా తడబడిపోతాయి కదా, అది చాలా మంది యూట్యూబ్ చేసే వాళ్ళకి తెలిసిందంటండి. అదే ఆ ఫీలింగ్ అర్థమైంటది, కొంచెం మాట్లాడలేని వాళ్ళది. చెప్పింది కూడా చెప్పేస్తూ ఉంటానండి ఒక్కొక్కసారి. దీన్ని పచ్చివాసన పోయేంత వరకు బాగా వాడ్చుకోవాలండి. దీంట్లో ఉన్న ఆయిల్ అంతా పైకి వచ్చేయాలి, అప్పుడే మనకు పచ్చివాసన పోయినట్టు. ఈ లోపల మనం చింతపండు కలుపుకొని పులుసు పక్కకు తీసి పెట్టుకున్నామండి. అది బాగా వాడే లోపల దీన్ని పులుసు తీస్తాను. ఇది నానిపోయి ఉంటుంది, బాగా నానిపోయింది. మనకి చింతపండు బాగా నానితేనే బాగుంటుంది. ఎప్పుడైనా చింతపండు తీసుకునేటప్పుడు నల్లగా ఉండేది తీసుకోకండి, కొంచెం గోల్డ్ కలర్లో ఉన్న చింతపండు తీసుకోండి. చూడండి ఎలా ఉందో, అది బాగా టేస్ట్ ఉంటుంది, ఎక్కువ పులుపు ఉండదు, బాగుంటుంది. కూర కూడా బాగా రుచిగా ఉంటుందండి. ఇది బాగా వాడిపోయింది.
బాగా మొత్తం ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇదండి చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాను. మనం ఎక్కువ పలసగా చేసుకోకూడదండి చిన్న చేపలకి. చిన్న చేపలకంతా కొంచెం చిక్కగా ఉంటే బాగుంటుందండి. ఎందుకంటే త్వరగా చేప అనేది మామూలుగా తొందరగా ఉడికిపోద్దండి. అందుకని మనం కొంచెం చిక్కగానే వేసుకోవాలి. ఈ పులుసు బాగా తెల్లాలండి. బాగా తెల్లి చిక్కుపడిన తర్వాత చేప వేయాలి. ఎందుకంటే చేప తొందరగా ఉడికిపోద్ది. మనం ఎప్పుడు వేసేసామంటే చేప త్వరగా ఉడికిపోద్ది, పులుసు పులుసుగా ఉడికిపోద్ది. అందుకని కొంచెం బాగా తెల్లాలండి. మనం ఇటు పక్క ఇది సంగటి కోసం మెత్తగా ఉంది. ఇది 2 నిమిషాలు ఉడకనిచ్చి అమ్మను విజిల్ పెడదాము. చూడండి ఎలా వస్తుంది. అప్పుడు డైరెక్ట్గా విజిల్ పెట్టకుండా చూడండి అన్నం ఎలా ఉడుకుతుందో. చాలా మందికి తెలీదు, మామూలుగా నీళ్ళు పోసి పెట్టేస్తారు. నేను ఉడకబెట్టి విజిల్ ఇస్తాను, అదే మెత్తగా వస్తుంది. చూడండి ఎలా వస్తుందో. ఇవి 2 ఉడుకుతా ఉన్నాయండి. పులుసు రాగి సంగటికి అన్నం. పులుసు ఉడుకుతుంది. ఇప్పుడు నేను రాగి పిండి ఒక గిన్నెలో వేసి వాటర్ పోసి నానబెడతానండి, కలిపి పెడతాను. మీకు కొలత చూపిస్తానండి. మీకు నేను ఈ కప్పుతో 2 కప్పులు బియ్యం వేసుకున్నాను కదా, నేను 2.5 కప్పు వేసుకుంటున్నానండి. పిండి ఎక్కువ ఉంటేనే సంగటి బాగుంటుంది, అందుకే 2.5 కప్పు వేస్తున్నాను. పిండిలో ఇప్పుడు వాటర్ పోసి నానబెట్టుకుంటానండి. నేను నీళ్ళు పోసానని అనుకోవద్దండి, మనకి సంగటికి ఎక్కువ వాటర్ తీసుకుంటుంది. ఎక్కువ వాటర్ ఉంటేనే మెత్తగా వస్తుంది. ఇది కూడా ఒకటండి. చూడండి ఎన్ని నీళ్ళు పోసి కలిపేసాను. ఇది బాగా నానద్దు ఉడికే లోపల. చూడండి 1/4 భాగం రైస్ ఉడికిందండి. నీళ్ళు కూడా ఉన్నాయి చూడండి, చాలా నీళ్ళు ఉన్నాయి. ఇలాగే ఉండాలి నీళ్ళు కూడా. మనం విజిల్ పెట్టుకున్నాం. ఇదిగోండి మూత పెట్టేశాను. దీన్ని అయితే 3 విజిల్ వేపిస్తానండి. రైస్ అయితే మా కుక్కర్ బాగా ఒక్క విజిల్ వేయించేదాన్ని. ఇది సంగటికి కాబట్టి 3 విజిల్ తర్వాత ఆపుతాను. ఇదండి పులుసు చిక్కబడిపోయింది చూడండి. ఇప్పుడు మనం చేపలు వేసుకున్నాం. చూడండి మీడియం సైజు, మరీ చిక్కగా అయిపోకూడదు, మరీ పలుసగా ఉండకూడదు. ఇప్పుడు చేపలు వేసుకున్నాం. చేపలు వేసినప్పుడు గరిటతో కలపకూడదండి. మీ అందరికీ కూడా తెలుసు, కానీ చెప్తున్నాను. చేపలన్నీ వేసేసాను. చూడండి ఇలా పట్టుకొని ఇలా తిప్పుకోవాలి, మనం కలపకూడదు. ఇలా కలుపుకుంటూ ఉండాలి. మంట హై పెట్టకూడదండి, చిన్న మంట పెట్టుకోవాలి. ఇప్పుడు నేను మంట తగ్గించేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టుకున్నాము. చిన్న మంట మీద ఉడకద్దు ఆవిరికి. ఉప్పు సరిపోలేదండి, నేను కొంచెం ఉప్పు వేస్తున్నాను. మనకి ఎప్పుడు కూడా పులుసుల్లో కొంచెం ఉప్పు బాగానే పడుతుందండి, కానీ చూసి వేసుకుంటున్నాండి. ఇప్పుడు మూత పెట్టేద్దాం. చూడండి చిక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మామిడికాయ వేసుకున్నాము. ఇప్పుడు ఎందుకు వేస్తానంటే మామిడికాయ త్వరగా ఉడికిపోద్ది. కొత్తిమీర, ఈ పౌడరు వీడియోలో కూడా చూపించానండి, మెంతులు ఆవాలు వేగించుకొని దాన్ని వేస్తున్నాను. ఒక 2 స్పూన్లు వరకు పడుతుంది, నాకు తెలుసు కాబట్టి వేసుకుంటున్నాను. మూత పెట్టేద్దాం, మంట తగ్గించేసి కాసేపు చేద్దాం. చూడండి ఎలా వచ్చిందో మెత్తగా. చూడండి ఇది ముద్దకము. దీన్ని పెట్టి ఫస్ట్ ఈ అన్నాన్ని అంతా ఇలా మెత్తగా వేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసింది. ఇది మెత్తగా కూడా ఉడకబెట్టుకోవాలి, ఎందుకంటే సంగటి కాబట్టి. ఇప్పుడు దీంతో మెత్తగా ఇలా వేసుకోవాలండి. చూడండి బియ్యం నూకలు అని కూడా తెలియట్లేదు ఎలా వచ్చేసిందో. ఇది బాగా మెత్తగా ఈజీగా వేసుకోవచ్చండి. బియ్యం అయితే మెత్తగా రాదు, అన్ని నూకలతో చేస్తారండి. ఇది చూడండి నూకల మీద ఇంకా మెత్తగా వచ్చేసింది. ఇది బియ్యంతోనే చేస్తాను అండి. ఇది బాగా కలుపుకొని, ఇది బాగా నానింది. బాగా నీట్గా కలుపుకొని వాటర్ అంతా కింద పేరుకుంటుంది, అందుకోసం కలుపుతున్నాను. ఇంకా బాగా నీట్గా కలిపేసి ఇప్పుడు దీంట్లో పోసేసుకున్నామండి. ఏం నీళ్ళు అనుకోకండి, ఇది ఉడికేలాగా గట్టిగా అయిపోద్ది. పిండి ఉడికేటప్పటికి ఓవన్ చేసుకుందాం. ఇప్పుడు మనం నిదానంగా దీన్ని కలుపుదామండి. అది ఉడుకుతూ ఉంటుంది, మనం కలుపుదాము. ఉండలు లేకుండా మొత్తం కలిపేస్తామండి. చూడండి అలా కలిపేసాను. ఇలా కలపాలి, సంగటి తొందరగా అయిపోదండి, చాలా టైం తీసుకుంటుంది. దీన్ని బాగా కలుపుతూ ఉండాలి. ఉడుకుతుండగానే కలుపుతూ ఉండాలి.
కొంచెం సాల్ట్ వేసుకున్నాము. కొంచెం సాల్ట్ వేసుకుని టేస్ట్ బాగుంటుంది. కూరలో సాల్ట్ ఉప్పు ఉంది కాబట్టి సంగట్లో ఉప్పు లేకపోతే సప్పగా అనిపిస్తుంది, అందుకని కొంచెం వేసాను. మీరు కావాలంటే తక్కువ క్వాంటిటీ అయినా చేసుకోవచ్చు. ఒక చిన్న గ్లాస్ బియ్యం పైన. మనకి కొంచెం ఒక 5 మెంబర్స్ దాకా ఉన్నారు, అందుకు ఇంకెక్కువ. చూడండి ఎలా వచ్చిందో. దీన్ని మాత్రం కలుపుతూనే ఉండాలి, అది ఉడుకుతూనే ఉండాలి, అప్పుడే బాగుంటుంది సంగటి. చూడండి తీసేసాను. ఇప్పుడు గరిటతో కలుపుతున్నాను. చూడండి గరిట కూడా బాగా ఇట్లా అట్లకారు లాంటివి తీసుకోండి, గుంట గరిట తీసుకోకండి, కలపడానికి బాగుంటుంది. మన చేపల కూర అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎలా ఉందో, ఉడికిపోయింది. ఇంక స్టవ్ ఆఫ్ వేసుకున్నామండి. ఇప్పటికే లాస్ట్లో వేసాను కదా, ఎలా ఉడికిందో చూడండి. గుచ్చితే ఎలా గుచ్చుకుపోతుందో చూసారు కదా. మరీ చిదురుగా ఉడికితే బాగోదండి, అందుకే లాస్ట్లో వేసాను. అంతే అండి, స్టవ్ కట్ చేసేస్తున్నాను. మన కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు సంగటి కూడా ఇంకా సేపట్లో రెడీ అయిపోతుంది. సంగటి కూడా అయిపోయింది. ఇది మరీ గట్టిగా రాయిలాగా కాకూడదండి, ఇలా ఉండాలి, జారుగా ఉండాలి, అప్పుడు మనం తినడానికి కూడా బాగుంటుంది కొంచెం. అయితే ఇంకా మన సంగటి కూడా పూర్తయినట్టే కదా. సంగటి కూడా రెడీ అయిపోయింది. సంగటి కూడా రెడీ అయిపోయిందండి. చేపల పులుసు కూడా రెడీ అయిపోయింది. సంగటి చేపల పులుసు మీ ఇంట్లో కూడా మీరే ట్రై చేసి టేస్ట్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. మనం ఒకసారి టేస్ట్ చేద్దాం మమ్మీ, ఇది కూడా ఒకసారి టేస్ట్ చేద్దాము. ఓకే మమ్మీ, ఇప్పుడు టేస్ట్ చెయ్యి. చూడండి నేను చెప్పాను కదా టిప్పు, ఇలా చేయండి. చూడండి సంగటి ఎలా వచ్చిందో మేగల్లాగా. ఇప్పుడు టేస్ట్ చేస్తాను. ముందు మా పండుగ పెడతాను. చేప చూడండి, బాగుంది, భలే ఉంది. చేప చూడండి మెత్తగా అయిపోకుండా గట్టిగా ఎలా ఉందో. మీరు కూడా ఇలాగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, మెత్తగా కరిగిపోతుంది నోట్లో సంగటి అయితే. చాలా బాగుంది, సూపర్గా ఉంది. కొంచెం కారం ఉంది, బాగుంది. కారం ఉంటే బాగుంటుంది. చాలా బాగుందండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.